వర్తమాన ఛానల్కి స్వాగతం. నేను మీ బండారు సురేష్. ఈరోజు వార్తలో ప్రధాన అంశాలు. తెలంగాణ తల్లి 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. రేవంత్ రెడ్డి స్వరాష్ట్ర పోరాట ప్రస్థానంలో సకల జనులను ఐక్యం చేసింది తెలంగాణ తల్లి అని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. తెలంగాణ తల్లి స్వరూపానికి అధికార గుర్తింపు లేదు. ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునేందుకు నిర్ణయించాం. తెలంగాణ తల్లి అంటే భావన మాత్రమే కాదు, 4 కోట్ల బిడ్డల భావోద్వేగం. భాజపా రాజ్యసభ అభ్యర్థిగా ఆర్ కృష్ణయ్య. భాజపా 3 రాష్ట్రాల రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. ఏపీ నుంచి ఆర్ కృష్ణయ్యకు అవకాశం కల్పించింది. గతంలో వైకాపా నుంచి ఆయన రాజ్యసభకు ఎన్నికైన రాజీనామా చేశారు. సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో తెలంగాణ వచ్చేది కాదు. కోమటిరెడ్డి సోనియా గాంధీ లేకుంటే మరో జన్మలో కూడా తెలంగాణ వచ్చేది కాదని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. శాసనసభలో ఆయన మాట్లాడారు. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రకటన రోజు 4 కోట్ల ప్రజల కోరిక తీరని రోజని అభివర్ణించారు. నంద్యాల జిల్లాలో దారుణం. నంద్యాల జిల్లా నందికొట్కూరులో దారుణం చోటు చేసుకుంది. ప్రేమించలేదని కారణంతో బాలికపై యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనపై బాలిక మృతి చెందింది. యువకుడి మంటలు అంటుకోవడంతో గాయాలయ్యాయి. తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. హోంమంత్రి అనిత గత వైకాపా ప్రభుత్వంలో అధికారులను విపరీతంగా బెదిరించారని హోంమంత్రి అనిత విమర్శించారు. క్రింది స్థాయి నుంచి పై స్థాయి వరకు అందరినీ బెదిరించారన్నారు. సిరియా సంక్షోభం, భారతదేశ స్పందన ఇదే. సిరియాలో నెలకొన్న పరిస్థితులపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఆ దేశంలో మళ్లీ స్థిరత్వం రావాలని ఆకాంక్షించింది. దశాబ్దానికి పైగా అంతర్యుద్ధంలో కొట్టుమిట్టాడుతున్న సిరియాలో ప్రస్తుతం రాజకీయ అనిశ్చితి నెలకొంది. రైతుల పాదయాత్ర అడ్డగింత. తమ సమస్యలపై గలమెత్తడానికి పాదయాత్ర ద్వారా ఢిల్లీకి చేరుకోవాలని 101 మంది రైతు బృందం మరోసారి చేసిన ప్రయత్నాన్ని హర్యానా భద్రతా బలగాలు ఆదివారం అడ్డుకున్నాయి. కోతులు కొట్లాట, నిలిచిన రైళ్లు రాకపోకలు. 2 కోతులు కొట్టుకోవడం కారణంగా రైళ్లు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ ఘటన బీహార్లో చోటు చేసుకుంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ నెల నుంచి వసతి గృహాలలో పర్యటిస్తాం. బట్టి నెలలో ఒకరోజు వసతి గృహాలకు వెళ్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలిపారు. సీఎంతో పాటు సభ్యులందరూ వెళ్తారన్నారు. బట్టి విక్రమార్క మీడియాతో ఇష్టం గోష్ఠిగా మాట్లాడారు. ఈ నెల నుంచి హాస్టల్లో పర్యటిస్తాం. విద్యార్థులతో కలిసి భోజనం చేస్తాం. వసతి గృహాలలో వసతులు మెరుగుపరుస్తాం. మా ప్రభుత్వం రాగానే డైట్ ఛార్జీలు పెంచామని తెలిపారు. దేశ విద్రోహ శక్తులను అణచివేయాలి. కొన్ని శక్తులు దేశానికి శత్రువులుగా మారిన సందర్భంలో వాటిని అణచివేయాలని మన పురాతన సంస్కృతి మనకు బోధిస్తుందని, భగవద్గీత కూడా ఇదే చెబుతుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ అన్నారు. వికసిత్ భారత్ అనే ఇకపై చానాళ్లు కలగా ఉండబోదని, పౌరులందరి ఉమ్మడి కృషితో అది సాధించాల్సిన లక్ష్యమని చెప్పారు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.